నమస్కారం మా టీవీ మీ వాయిస్ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ఎన్నికల్లో గెలుపొంది హైదరాబాద్ వెళ్లిన అనంతరం మొదటిసారిగా నియోజకవర్గానికి వచ్చిన ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు బుద్దారం గండి ఆంజనేయ స్వామిని దర్శించుకొని అభిమానుల్ని నాయకులతో కలిసి బుద్దారం బ్రాంచ్ కెనాల్ కి నీటిని విడుదల చేశారు వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో గెలుపొందిన తర్వాత హైదరాబాద్ వెళ్లి కేసీఆర్ ముఖ్యమంత్రి గారిని ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరై అనంతరం కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికవడంతో కేటీఆర్ కి శుభాకాంక్షలు తెలిపి నేడు మొదటిసారిగా వనపర్తి నియోజకవర్గానికి విచ్చేసిన ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి గోపాలపేట మండలం బుద్దారం గండి ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర ప్రజలు ఘన స్వాగతం పలికారు అలాగే అర్చకులు పూర్ణకుంభ స్వాగతంతో ఆలయంలోకి ఆహ్వానించిన అనంతరం నిరంజన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మొదటిసారిగా 4000 ఎకరాలకు పారే సాగునీరును బుద్దారం బ్రాంచ్ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంత పెద్ద మెజార్టీ ఇచ్చి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు వనపర్తి నియోజకవర్గాన్ని సాగునీరు త్రాగునీరు విద్య వైద్యపరంగానే కాకుండా అన్ని విధాలా అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రంలోనే వనపర్తి జిల్లాను ఆదర్శవంతంగా మొదటి స్థానంలో నిలబెడతానన్నారు అలాగే ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి వారి సమస్యల్ని పరిష్కరిస్తానని తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత మళ్లీ చేసేటువంటి పనులలో మొదటి ప్రాధాన్యత సాగునీటి రంగానికి సంబంధించినటువంటి పనులే అందులో భాగమే ఈరోజు నియోజకవర్గంలో మొదటి పని బుద్దారం గండిలో ఒక డైవర్షన్ కెనాల్ మనం ఎన్నికల కంటే ముందు మంజూరు చేయించుకొని ఈ పని మొదలు పెట్టడం జరిగింది ఎన్నికల కోడ్ ఉన్న కారణంగా నీటిని ఈరోజు వదులుకున్నాం అతి త్వరగా ఈ పనిని వీలైనంత త్వరగా చేయాలని చెప్పి కోరితే ఏజెన్సీ కూడా ఆగమేఘాల మీద సహకరించి చేయడం జరిగింది రైతులు కూడా భూసేకరణకు సహకరించినారు దాదాపు 4500 నుంచి 5000 ఎకరాలకు నీళ్లు ఇచ్చేటువంటిది ఇది గతంలో విస్మరణకు గురైంది ఇప్పుడు మనం సర్వే చేయించి కొత్తగా బుద్దారం ఎగువ ప్రాంతంలో ఉండేటువంటి తాండాలు ప్రత్యేకంగా గిరిజన రైతులకు సంబంధాలు గోపాల్పేట గ్రామానికి సంబంధించినటువంటి ఎత్తు మీద ఉన్నటువంటి పొలాలు వీటన్నిటికి కూడా నీటి ఆధారం ఏ పక్క నుంచి కూడా లేదు ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకునే ప్రత్యేకంగా ఇక్కడ ఎత్తు మీద ఉండేటువంటి గండిలో వాటర్ పైనుంచి కిందికి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ సరైనటువంటి పాయింట్ను నేను నా ఆలోచన మేరకు ఇంజనీర్లతో సంప్రదించి వాళ్ళ సూచనలు కూడా తీసుకొని ఇది సరైన లొకేషన్ అని ఎంపిక చేసుకొని ఇక్కడ ఒక క్రాస్ బండ్ కట్టి ఈ క్రాస్ బండ్ దగ్గర నుంచి ఒక కెనాల్ను డైవర్ కెనాల్ పూర్తి కావడం ఈ 2-3 ఏళ్ల కాలంలో ఇదే మొదలని అనుకుంటున్నాను పెద్దమందడి బ్రాంచ్ కెనాల్ తర్వాత ఈ కెనాల్ చాలా వేగంగా అయింది ఏజెన్సీకి నా శుభాకాంక్షలు అదేవిధంగా సహకరించినటువంటి రైతులకు నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు దాదాపు 4500 నుంచి 5000 ఎకరాలకు బారేటువంటి ఈ కెనాల్ వాటర్ను ఇప్పుడే కొద్ది నిమిషాల ముందు వనపర్తి శాసనసభ్యుడిగా నా చేతుల మీదుగా నీళ్లు వదలడం అనేటువంటిది చాలా చాలా సంతోషంగా ఉంది నీళ్లతోనే ప్రస్థానం మొదలుపెట్టినాం నీళ్ల కోసమే తెలంగాణ ఉద్యమం మొదలైంది నీళ్లు తీసుకురావడం కోసమే తెలంగాణ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతనిచ్చి పనిచేసింది గత 4.5 ఏళ్లు మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా రెండవసారి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శాసనసభ్యుడిగా నేను ఎన్నికైన తర్వాత మొదటి పని నీళ్లకు సంబంధించిందే ప్రారంభించడం అనేటువంటిది నీళ్లు ఇవ్వడం అనేటువంటిది నాకు చాలా సంతోషంగా ఉంది అది వేసినందుకు చాలా
ఎమ్మెల్యే మొట్టమొదటిసారిగా మరి నియోజకవర్గంలో అడుగుపెట్టిన సందర్భంగా మొట్టమొదటిసారిగా ఆయన 4.5 ఏళ్లుగా ఈ నీళ్ల కోసం కష్టపడ్డాడు. మరి మొదటిసారిగా నీళ్ళ నిరంజన్ రెడ్డి అని చెప్పేసి పేరు వచ్చిన సార్థకంగా ఈరోజు బుద్ధారం తాండాకు నీళ్లు వదలడం జరిగింది. ఈరోజు ఈ తాండా ప్రజల మనసులు చూస్తుంటే 4,000 ఎకరాలకు ఈ నీరు పారుతూ ఉంటుంది. మరి ఈరోజు తాండా ప్రజలను చూస్తుంటే వారి మనసులో ఆనందం మరి వారి జీవితంలో ఇటువంటి నీళ్లు వస్తాయని చెప్పేసి ఎన్నడూ ఊహించని విధంగా ఈరోజు మన నిరంజన్ రెడ్డి గారు ప్రారంభించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ సంతులు వేసుకోరా ఎమ్మెల్యేగా ఇటీవల భారీ మెజార్టీతో గెలుపొందినటువంటి నిరంజన్ రెడ్డి గారు హైదరాబాద్ వెళ్లి ముఖ్యమంత్రిని కలిసిన అనంతరం మరి అదేవిధంగా కేటీఆర్ గారిని మన వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా అభినందించి వనపర్తికి మొట్టమొదటిసారిగా వచ్చేసినటువంటి సందర్భంగా ఆయన అనుకున్నటువంటి చెరువులోనే రైతాంగానికి మేలు చేసే విధంగా సాగునీటిని పొలికేపాడు గ్రామానికి విడుదల చేసే క్రమంలో బుద్ధారానికి ఇచ్చినటువంటి సందర్భంలో గోపాల్పేట మండలం మరి నియోజకవర్గంలోని తెరాస యువ నాయకత్వం అంతా కూడా పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికి వారిని గండాంజనేయ స్వామి గుడిలోకి తీసుకెళ్లి స్వామివారి దర్శనం చేయించి ఇప్పుడు సాగునీటిని ఇచ్చే కార్యక్రమంలో ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఆనందోత్సవాలను వెలిబుస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా వచ్చేసినటువంటి నిరంజన్ రెడ్డి గారికి వనపర్తి తెరాస తరపున మరి అదేవిధంగా తెరాస యువ విభాగం తరపున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం.